6 కిలోమీటర్ల గ్రిడ్తో ప్రపంచంలోనే అత్యధిక రిజల్యూషన్ కలిగిన వాతావరణ అంచనా వ్యవస్థను వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ ప్రారంభించిన దేశం ఏది? సమాధానం భారతదేశం. వ్యవస్థ పేరు భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ BFS. ముఖ్యాంశాలు: ఇది 6 కిలోమీటర్లు రిజల్యూషన్తో వాతావరణ అంచనాలను అందిస్తుంది. అభివృద్ధి చేసిన వారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ IITM, పూణే. సామర్థ్యం: ఇది ఆర్కా సూపర్ కంప్యూటర్ ద్వారా పనిచేస్తుంది. భారతదేశపు మొట్టమొదటి జీనోమ్ ఎడిటెడ్ బియ్యం, జీనోమ్ ఎడిటెడ్ రైస్ రకాలను ఎవరు అభివృద్ధి చేశారు? సమాధానం ఐకార్. రకాలు DRR, ధన్వందా, కమల మరియు పూసా DST రైస్. 1. లక్ష్యం: ఉత్పత్తిని పెంచడం, కరువు మరియు ఉప్పు నీటిని తట్టుకునే శక్తిని పెంపొందించడం. సాంకేతికత: దీనికోసం CRISPR-Cas9 అనే జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ గ్రామం, క్వాంటం కంప్యూటింగ్ విలేజ్ ఎక్కడ ఏర్పాటు చేయబడుతోంది? అమరావతి. వివరాలు: ఈ క్వాంటం కంప్యూటింగ్ గ్రామంలో IBM సంస్థ రూపొందించిన ఒక ఐకానిక్ భవనం ఉంటుంది. ప్రాంతం: ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి. 2025లో ఏ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వ్యాప్తి వల్ల 3000 కంటే ఎక్కువ పందులు మరణించాయి? సమాధానం డి. మిజోరం. కారణం: ఇది ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్. ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వైరస్ వల్ల వస్తుంది. వైరస్ రకం: ఇది ఒక డబుల్ స్ట్రాండెడ్ DNA వైరస్. కొలోసల్ బయోసైన్సెస్ ఏ అంతరించిపోయిన జంతువును విజయవంతంగా పునరుద్ధరించినట్లు పేర్కొంది? డైర్ వోల్ఫ్. నేపథ్యం: ఇది 13,000 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన జాతి. ప్రక్రియ: డైర్ వోల్ఫ్ శిలాజాల నుండి సేకరించిన ప్రాచీన DNAను ఉపయోగించి దాని జన్యువును జీనోమ్ పునర్నిర్మించారు. సాంకేతికత: క్రిస్పర్ జన్యు సవరణ సాంకేతికతను ఉపయోగించి గ్రే వోల్ఫ్ జన్యువును మార్చారు. సరోగసి: పెంపుడు కుక్కలను సరోగసి తల్లులుగా ఉపయోగించారు. పిల్లల పేర్లు రోములస్, రెమస్ మరియు ఖలీసి. మొట్టమొదటి 3D ప్రింటెడ్ రైల్వే స్టేషన్ను ఏ దేశం నిర్మించింది? సమాధానం సి. జపాన్. స్టేషన్ పేరు హత్సుషిమా స్టేషన్. నిర్మాణం: 3D ప్రింటింగ్, అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ సాంకేతికతను ఉపయోగించి కేవలం 6 గంటల్లో పూర్తి చేశారు. ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ద్వారా థర్మల్ రీసెర్చ్ సెంటర్ ఏ IITలో ప్రారంభించబడింది? జవాబు AIIT మద్రాస్. ముఖ్యాంశాలు: ఈ కేంద్రం హీట్ ట్రాన్స్ఫర్, ఉష్ణ మార్పిడి, కూలింగ్ సిస్టమ్స్ మరియు ఫ్లూయిడ్ డైనమిక్స్లో పరిశోధనల కోసం ప్రారంభించబడింది. ఇవి తదుపరి తరం అంతరిక్ష నౌకలు మరియు శాటిలైట్ల కోసం చాలా అవసరం. కేంద్రం పేరు ఎస్. రామకృష్ణన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇస్రో ద్వారా ఏ హైస్పీడ్ మైక్రోప్రాసెసర్లు అభివృద్ధి చేయబడ్డాయి? జవాబు ఏ. విక్రమ్ 3201 మరియు కల్పన 3201. ముఖ్యాంశాలు: ఇవి భారతదేశపు మొదటి పూర్తి స్వదేశీ అధునాతన 32-బిట్ మైక్రోప్రాసెసర్లు. వీటిని అంతరిక్ష ప్రయోగాల స్పేస్ మిషన్స్ కోసం రూపొందించారు. దీనిని ఇస్రో మరియు సెమీ కండక్టర్ లాబొరేటరీ, చండీగఢ్ కలిసి అభివృద్ధి చేశాయి. కాంతి నుండి ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్ సాలిడ్ను రూపొందించడానికి ఉపయోగించిన ప్రాథమిక పదార్థం ఏమిటి? జవాబు డి. సోడియం వేపర్. సాధారణంగా ఇలాంటి ప్రయోగాలకు సోడియం లేదా రుబీడియం వాయువులను ఉపయోగిస్తారు. ముఖ్య అంశాలు: దీనిని నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ CNRకి చెందిన ఇటాలియన్ పరిశోధకులు కనుగొన్నారు. సూపర్ సాలిడ్: ఇది ఘన పదార్థాల సాలిడ్స్ మరియు సూపర్ ఫ్లూయిడ్స్ ఘర్షణ లేని ప్రవాహం లక్షణాలను కలిపి ఉండే ఒక పదార్థ స్థితి. భవిష్యత్తు ఉపయోగాలు: క్వాంటం కంప్యూటింగ్, ఆప్టికల్ టెక్నాలజీస్ మరియు మెటీరియల్ సైన్స్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైల్ ఇంజిన్ను ఏ దేశం అభివృద్ధి చేసింది? సరైన సమాధానం ఏ. భారతదేశం. వివరణ: *. దీని సామర్థ్యం 1200 HP. దీని మొదటి ట్రయల్ హర్యానాలోని జింద్ సోనిపట్ మార్గంలో నిర్వహించారు.
దీనిని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. హిమ్ కవచ్ మల్టీలేయర్ క్లాత్ సిస్టమ్ను ఏ సంస్థ పరిచయం చేసింది? సరైన సమాధానం ఏ. డిఆర్డిఓ. వివరణ: ఆస్టరిస్క్ సైనిక సిబ్బందిని అత్యంత శీతల ఉష్ణోగ్రతల +20°C నుండి -60°C వరకు నుండి రక్షించడానికి దీనిని రూపొందించారు. భారతదేశపు మొదటి ఆయుర్వేద రోగ నిర్ధారణ పరికరం డయాగ్నాస్టిక్ డివైస్ పేరు ఏమిటి? సరైన సమాధానం ఏ. నాడి తరంగిణి. నాడి తరంగిణి. భారతదేశపు మొదటి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ను ఏ ఐఐటి ప్రారంభించింది? సమాధానం ఏ. ఐఐటి మద్రాస్. ముఖ్య విషయాలు: ఆస్టరిస్క్ దీనిని ఐఐటి మద్రాస్ మరియు భారతీయ రైల్వేలు కలిసి అభివృద్ధి చేశాయి. ట్రాక్ పొడవు 422 మీటర్లు. భారతదేశపు మొదటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది? సమాధానం ఏ. మహారాష్ట్ర. ముఖ్య ఉద్దేశ్యం: ఏఐ పరిశోధన, ఆవిష్కరణలు, విద్య మరియు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం. భారతదేశపు మొదటి ఆయుర్వేద రోగ నిర్ధారణ పరికరం. ప్రశ్న: భారతదేశపు మొట్టమొదటి ఆయుర్వేద రోగ నిర్ధారణ పరికరం ఆయుర్వేదిక్ డయాగ్నాస్టిక్ డివైస్ పేరు ఏమిటి? సమాధానం ఏ. నాడి తరంగిణి. నాడి తరంగిణి. ముఖ్య విషయాలు: ఆస్టరిస్క్ ఇది ఒక అధునాతన ఏఐ ఆధారిత పల్స్ నాడి రోగ నిర్ధారణ పరికరం. దీనికి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO ఆమోదం తెలిపింది. బర్డ్ ఫ్లూ కారణంగా మొదటి మానవ మరణం ఎక్కడ నమోదైంది? సమాధానం డి. యునైటెడ్ స్టేట్స్. ముఖ్య అంశాలు: మొదటి మానవ మరణం యుఎస్ఏలోని లూసియానాలో నమోదైంది. H5N1 ఇది ప్రాథమికంగా పక్షులకు సోకే ఇన్ఫ్లుయెంజా వైరస్, కానీ మానవులకు కూడా సోకవచ్చు. H1N1 వైరస్ స్వైన్ ఫ్లూకి సంబంధించినది. H5N1 వైరస్ బర్డ్ ఫ్లూకి సంబంధించినది. ఇస్రో ఏ సంస్థలో ఫీస్ట్ 2025 సాఫ్ట్వేర్ను ఆవిష్కరించింది? సమాధానం ఏ. ఐఐటి హైదరాబాద్. ముఖ్య అంశాలు: ఫీస్ట్ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్ దీనిని ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ VSSC అభివృద్ధి చేసింది. దీనిని గగన్యాన్, భారతీయ అంతరిక్ష కేంద్రం మరియు NGLV ప్రాజెక్టులలో ఉపయోగిస్తారు. సత్యేంద్ర నాథ్ బోస్ ఖగోళ పరిశీలనశాల ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది? జవాబు సి. పశ్చిమ బెంగాల్. ముఖ్య విషయాలు: ఇది తూర్పు భారతదేశంలో మొట్టమొదటి ఖగోళ పరిశీలనశాల. పశ్చిమ బెంగాల్లోని పురూలియా జిల్లాలోని పంచట్ హిల్ వద్ద దీనిని శాస్త్ర సాంకేతిక విభాగం ప్రారంభించింది. భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ పేరు ఏమిటి? జవాబు బి. శూన్య. ముఖ్య విషయాలు: ఇది భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ EVTOL ఎయిర్ టాక్సీ. దీనిని బెంగళూరుకు చెందిన సర్లా ఏవియేషన్ సంస్థ ఆవిష్కరించింది. సర్జాపూర్లో 1000 ఎకరాల స్విఫ్ట్ సిటీ ప్రణాళికను ఏ రాష్ట్రం ఆవిష్కరించింది? జవాబు ఏ. కర్ణాటక. ముఖ్య విషయాలు: స్విఫ్ట్ అంటే స్టార్టప్లు, వర్క్ స్పేస్, ఇన్నోవేషన్, ఫైనాన్స్ మరియు టెక్నాలజీ పరిశ్రమలు. ఇది బెంగళూరులోని సర్జాపూర్లో ఉంది. రైతుల ఆరోగ్యాన్ని రక్షించడానికి రూపొందించిన భారతదేశపు మొట్టమొదటి యాంటీ పెస్టిసైడ్ సూట్ పేరు ఏమిటి? జవాబు బి. కిసాన్ కవచ్. ముఖ్య విషయాలు: దీనిని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. బ్రికిన్స్టెమ్, బెంగళూరు మరియు సెపియో హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి దీనిని అభివృద్ధి చేశాయి. దీని ధర ₹4,000. భారతదేశం తన మొదటి డయాబెటీస్ బయోబ్యాంక్ను ఎక్కడ ఏర్పాటు చేసింది? జవాబు డి. చెన్నై. ముఖ్య విషయాలు: ఐసిఎంఆర్ మరియు మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ MDRF సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేశాయి. దీని ముఖ్య ఉద్దేశ్యం
మధుమేహంపై అధునాతన పరిశోధనలను సులభతరం చేయడం. ఏ అంతరిక్ష సాంకేతిక సంస్థ భారతదేశపు మొట్టమొదటి అంతరిక్షంలో AI ల్యాబ్ MOITDని ప్రారంభించింది? జవాబు సి. టేక్మీ 2 స్పేస్. ముఖ్య విషయాలు: హైదరాబాద్కు చెందిన టేకెమే 2 స్పేస్ అనే సంస్థ దీనిని ఇస్రో యొక్క PSLV-C-60 రాకెట్ ద్వారా ప్రయోగించింది. మీకు వీటి